సముద్రం మధ్యలో ఉన్న ఒక శివ టెంపుల్ కొన్ని గంటల వరకు పూర్తిగా కనిపించదు. తరువాత సముద్రం వెనక్కి వెళ్ళగానే అదే టెంపుల్ మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి టెంపుల్ ఒక్కటే కాదు, భారతదేశంలో సముద్రంతో సంబంధం ఉన్న 3 అద్భుతమైన శివక్షేత్రాలు ఉన్నాయి. ఒక టెంపుల్ని పాండవులు నిర్మించారని పురాణాలు చెప్తుంటే, మరో టెంపుల్ని సముద్రం రోజుకి 2 సార్లు పూర్తిగా మింగేస్తుంది. ఇంకో టెంపుల్లో అలలు ఎప్పుడు ఆగకుండా శివలింగాలకు సహజ అభిషేకం చేస్తూనే ఉంటాయి. మరి ఈ అద్భుతాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? సైన్స్ దీనికి ఏం చెప్తుంది? పురాణాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు ఆ 3 అద్భుతమైన శివక్షేత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి భారతదేశ రహస్యాలు, పురాణాలు మరియు అద్భుత దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మన మొదటి ప్రయాణం గుజరాత్లో భావనగర్ దగ్గర ఉన్న కొలియాక్ అనే చిన్న గ్రామంలో ప్రారంభమవుతుంది. ఇక్కడే ఉన్న నిష్కలంక మహాదేవ్ టెంపుల్ భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన శివక్షేత్రాలలో ఒకటి. నిష్కలంక అంటే పాపం లేనివాడు లేదా పాపాల నుండి విముక్తి పొందినవాడు అని అర్థం. ఈ పేరు వెనుక ఉన్న కథ మహాభారతంతో ముడిపడి ఉండడం వల్లనే ఈ క్షేత్రానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. హైటైడ్ సమయంలో ఈ టెంపుల్ పూర్తిగా సముద్రం నీటిలో మునిగిపోతుంది. కానీ లోటైడ్ వచ్చినప్పుడు సముద్రం వెనక్కి వెళ్లడంతో భక్తులు నడుచుకుంటూ టెంపుల్ వరకు చేరుకుని శివదర్శనం పొందగలుగుతారు. సముద్రం మధ్యలో ఇలా ప్రత్యక్షమయ్యే ఈ దృశ్యం చూడ్డానికి వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికొస్తారు. ఈ క్షేత్రం వెనుక ఉన్న కథను మహాభారతం వరకు తీసుకెళ్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు గెలిచిన సరే, బంధువులు, గురువులు మరియు లక్షల మంది యోధులను చంపిన పాపం వాళ్లను బాధపెట్టింది. ధర్మం కోసం యుద్ధం చేసిన సరే, ఆ రక్తపాతం వాళ్లకు మానసిక శాంతి ఇవ్వలేకపోయింది. ఆ పాపం నుండి విముక్తి పొందటానికి శ్రీకృష్ణుని ఆశ్రయించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్ల ఆవు మరియు ఒక నల్ల జెండాని ఇచ్చి, ఈ రెండిటిని అనుసరించండి. ఎక్కడ ఈ నల్ల ఆవు మరియు నల్ల జెండా తెల్లగా మారుతాయో అక్కడే మీ పాపం పూర్తిగా తొలగిపోతుంది. ఆ ప్రదేశంలో లార్డ్ శివను ఆరాధించండి అని చెప్పినట్లు పురాణాలు వివరిస్తాయి. దేశమంతా తిరిగిన పాండవులు చివరికి గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న కొలియాక్ ప్రాంతానికి చేరగానే అద్భుతం జరిగిందని చెప్తారు. అక్కడే ఆ నల్ల ఆవు మరియు నల్ల జెండా రెండూ తెల్లగా మారాయి. ఇదే శ్రీకృష్ణుడిచ్చిన సంకేతం అని అర్థం చేసుకున్న పాండవులు అక్కడే మహాదేవుని ఘనంగా ఆరాధించారు. వారి భక్తికి ప్రసన్నుడైన శివ ప్రత్యక్షమై, మీరు ధర్మం కోసమే యుద్ధం చేశారు, మీ పాపాలు క్షమించబడ్డాయి అని అనుగ్రహం ఇచ్చారని స్థల పురాణం చెప్తుంది. ఆ జ్ఞాపకంగా పాండవులు ఇక్కడే 5 శివలింగాలను ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. చాలామంది ఈ 5 లింగాలు 5గురు పాండవులను సూచిస్తాయని కూడా నమ్ముతారు. ఈరోజు కూడా లోటైడ్ సమయంలో మాత్రమే భక్తులు ఈ 5 శివలింగాలను దర్శించగలుగుతారు. సముద్రం వెనక్కి వెళ్లిన తర్వాత దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ టెంపుల్ దగ్గరకు చేరుకోవాలి. లింగాల ముందు ఉన్న నంది విగ్రహం మరియు అక్కడి ఎగురుతున్న ధ్వజం ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను ఇస్తాయి. చాలామంది తమ జీవితంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భక్తితో ప్రార్థిస్తారు. ఈరోజు కూడా ఇక్కడ భక్తితో ప్రార్థించిన వారికి మహాదేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని లక్షల మంది భక్తులు గట్టిగా నమ్ముతున్నారు. నిష్కలంక మహాదేవ్ టెంపుల్లో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే భక్తులకు మహాదేవుడి దర్శనం లభిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూడబోయే శివక్షేత్రం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రమే రోజుకు 2 సార్లు స్వయంగా వచ్చి మహాదేవుడికి అభిషేకం చేసి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలాంటి అద్భుతమైన క్షేత్రమే గుజరాత్లోని స్తంబేశ్వర్ మహాదేవ్ టెంపుల్. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఉన్న కవి కంబోయ్ గ్రామం సమీపంలో అరేబియా సముద్ర తీరాన స్తంబేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది. ఈ ఆలయాన్ని అదృశ్యమయ్యే శివాలయం అని కూడా పిలుస్తారు. కారణం, ప్రతిరోజు హైటైడ్ సమయంలో ఈ ఆలయం పూర్తిగా సముద్రం నీటిలో మునిగిపోతుంది. కొద్ది గంటల తర్వాత లోటైడ్ రావడంతో సముద్రం వెనక్కి వెళ్లి ఆలయం మళ్లీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ కథ కూడా ఎంతో విశిష్టమైనది.
స్కంద పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు. తనను కేవలం శివుని కుమారుడు మాత్రమే సంహరించగలడని. ఆ వరం కారణంగా తారకాసురుడు దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో పరమశివుడు మరియు పార్వతీదేవి కుమారుడిగా జన్మించిన కుమారస్వామి అంటే కార్తికేయుడు దేవసేనకు నాయకత్వం వహించి తారకాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. చివరికి తన దివ్యశక్తితో తారకాసురుణ్ణి సంహరించాడు. అయితే యుద్ధం ముగిసిన తరువాత కార్తికేయుడు ఒక విషాద నిజాన్ని తెలుసుకున్నాడు. తారకాసురుడు పరమశివుడికి గొప్ప భక్తుడు. అలాంటి శివభక్తుణ్ణి సంహరించినందుకు తనకు కూడా పాపం అంటుకుందని భావించాడు. అప్పుడు దేవతలు మరియు మహర్షుల సూచనతో కార్తికేయుడు పరమశివుని ప్రార్థించాడు. ఆయన భక్తికి ప్రసన్నుడైన మహాదేవుడు ఈ ప్రదేశంలో శివలింగ రూపంలో వెలిశాడని, కార్తికేయుడు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని స్కందపురాణం చెబుతుంది. స్తంభేశ్వర్ అనే పేరు కూడా స్తంభం అనే పదం నుండి వచ్చిందని, మహాదేవుడు ఇక్కడ స్థిరంగా నిలిచి భక్తులను కాపాడుతున్నాడని స్థానికులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మహాదేవుడికి ఎలాంటి మనుషులు అభిషేకం చేయకపోయినా ప్రకృతే ప్రతిరోజు అభిషేకం చేస్తుంది. ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి మహాదేవుని దర్శించుకుని సముద్రం స్వయంగా చేసే ఈ అద్భుత అభిషేకాన్ని కళ్ళారా చూస్తారు. సైన్స్ దీనిని ప్రకృతి నియమంగా వివరించిన భక్తుల దృష్టిలో మాత్రం ఇది మహాదేవుడి మహిమే. అందుకే స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్ భారతదేశంలో అత్యంత విశిష్టమైన శివక్షేత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నిష్కలంక మహాదేవులో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు శివుడు దర్శనమిస్తాడు. స్తంభేశ్వర్ మహాదేవులో సముద్రం వచ్చి ప్రతిరోజు మహాదేవుడికి అభిషేకం చేస్తుంది. కాని ఇప్పుడు మనం చూడబోయే చివరి శివక్షేత్రంలో సముద్రపు అలలు ఎప్పుడూ ఆగవు. వేల సంవత్సరాలుగా 5 శివలింగాలపై నిరంతరం అలలు తాకుతూనే ఉంటాయి. ఆ అద్భుతమైన క్షేత్రమే గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్. గుజరాత్కు సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం దీవ్లోని ఫుదం గ్రామం దగ్గర అరేబియా సముద్ర తీరంలో గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది. ప్రకృతి అందాల మధ్య సముద్రపు అలలు నిరంతరం తాకుతూ ఉండే ఈ క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రశాంతమైన శివక్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 1 కాదు 2 కాదు, మొత్తం 5 శివలింగాలు సముద్రపు ఒడ్డునే ప్రతిష్ఠించబడి ఉన్నాయి. సముద్రంలో అలలు వచ్చిన ప్రతిసారి ఈ 5 శివలింగాలపై సహజంగానే అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అందుకే భక్తులు దీనిని స్వయంగా ప్రకృతే మహాదేవుడికి చేసే నిత్యాభిషేకంగా భావిస్తారు. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ కథ కూడా మహాభారతంతోనే ముడిపడి ఉంది. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత పాండవులు పలు పవిత్ర ప్రాంతాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని స్థల పురాణం చెప్తుంది. ఆ సమయంలో వారు పరమశివుని ధ్యానించి పూజించటానికి 5 శివలింగాలను ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. ఈ 5 శివలింగాలు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే 5గురు పాండవులకు ప్రతీకగా భావిస్తారు. అప్పట్నుంచి ఈ క్షేత్రం గంగేశ్వర్ మహాదేవ్గా ప్రసిద్ధి చెందింది. గంగేశ్వర్ అంటే గంగా మరియు ఈశ్వరుడు అనే 2 పదాల కలయిక. పరమశివుడి జటాజూటంలో ప్రవహించే గంగాదేవిని స్మరించుకుంటూ ఈ పేరుతో పిలుస్తారని స్థానికులు చెప్తారు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతాడు. సముద్రపు అలలు ఎలాంటి విరామం లేకుండా శివలింగాలను తాకుతూ ఉంటాయి. నిష్కలంక మహాదేవ్లో సముద్రం వెనక్కి వెళ్లి మహాదేవుడికి దారి ఇస్తుంది. స్తంభేశ్వర్ మహాదేవ్లో సముద్రమే రోజుకు 2 సార్లు వచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంది. గంగేశ్వర్ మహాదేవ్లో మాత్రం సముద్రపు అలలు ఎప్పటికీ ఆగకుండా మహాదేవుణ్ణి స్పర్శిస్తూనే ఉంటాయి. ఈ 3 ఆలయాలలో మీకు ఏ శివక్షేత్రం అత్యంతంత అద్భుతంగా అనిపించింది? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్.